శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 1వ తేదీన అత్యంత శక్తివంతమైన అమావాస్య తిథి రాబోతూ ఉంది. ఇది కార్తీక అమావాస్య. సామాన్యమైంది కాదండి, ఎంతో శక్తివంతమైంది. ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఈ యొక్క దీపాన్ని మర్చిపోకుండా వెలిగిస్తే శివానుగ్రహం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. గొప్ప స్థాయికి ఎదగడానికి అవకాశం వస్తుంది. విపరీత ధన లాభం కలుగుతుంది. శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని చెప్పాలి. ఈ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. కోరిన కోరికలు తీరుతాయి. 100% ఫలితం వస్తుందంటూ పురాణం చెప్తుంది. కాబట్టి ఏమిటంటే గనక ఈ యొక్క కార్తీక అమావాస్య తిథి శక్తివంతమైంది, పరమ పవిత్రమైంది. కావున చక్కగా పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము, ఉపవాసం కూడా చేస్తాము. భక్తి శ్రద్ధలతో మనం మనసంతా కూడా శివయ్యపై లగ్నం చేసుకుని భక్తి భావంతో ఉంటాం కదండి. ఇంతటి పరమ పవిత్రమైన రోజున ఈ యొక్క దీపాన్ని వెలిగిస్తే చాలు, మీ జీవితం మారిపోతుంది. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పొచ్చు. ఈ దీపం ఏమిటంటే 6 గంటల నుండి మీరు 11 గంటల్లోపు వెలిగించొచ్చు. లేదంటే గనక 7 గంటల నుండి 9 గంటల 45 నిమిషాల్లోపు వెలిగిస్తే గనక మీకు మంచి ఫలితాలు అయితే సిద్ధిస్తాయి. కాబట్టి ఏమిటంటే గనక ఖచ్చితంగా మీరు ఈ యొక్క దీపాన్ని వెలిగించండి, గుర్తు పెట్టుకుని వెలిగించండి. తప్పక ఫలితం పొందగలుగుతారు. సకల సంపదలను చేకూర్చే దీపమే ఈ నారికేళ్ల దీపము. కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేళ్ల దీపము. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల శుభ ఫలితాలు పొందొచ్చు. జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలంటూ పురాణం చెప్తుంది. మీ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా వాటి నుండి గట్టెక్కాలంటే ఈ నారికేళ్ల దీపమే మనకు చక్కగా ఉపయోగపడుతుంది. కుటుంబ సమస్యలు కావచ్చు, అనారోగ్య, డబ్బు సమస్యలు, అప్పు సమస్యలు, ఏ సమస్యకైనా ఇది ఒకటే పరిష్కారము. పరమశివుని యొక్క అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు అన్ని కూడా తీరిపోతాయి. నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ఏ రోజుల్లో వెలిగించాలి, నియమాలు ఏమిటి, ఇది వెలిగించడం వల్ల ఏం జరుగుతుంది, ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. దేవతలకు ఏ దేవుడికైనా పరమశివునికి 3 కన్నులు ఉంటాయి. అలాగే కాకుండా కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి పరమశివుడికి అలాగే మనం కొబ్బరికాయకు చాలా వరకు అనుబంధం ఉంటుంది అంటూ పురాణం చెప్తుంది. కొబ్బరికాయతో అంటే కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు. సంపదకు ఆది దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే ఇష్టమో, ముక్కోటి దేవతలు కూడా కొబ్బరికాయ అంటే ప్రీతికరంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. మనం పూజ అంటే పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్లేటప్పుడు దేవునికి కొబ్బరికాయను కొడుతూ ఉంటాము. కాబట్టి ఇంతటి పరమ పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే గనక పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి, అఖండ రాజయోగం కలుగుతుంది. ఈ యొక్క అమావాస్య తిథి నాడు వెలిగిస్తే గనక ముక్కోటి జన్మల పుణ్య ఫలం కలుగుతుంది అన్నమాట. అన్ని దీపాల కంటే ఈ దీపం చాలా శ్రేష్టకరమైంది. పరమశివునికి ఇష్టమైన ఈ దీపావళి అమావాస్య తిథి నాడు మనసులో ఉన్న ఏ కోరిక అయినా కూడా చెప్పుకొని ఖచ్చితంగా ఈ రోజున మీరు ఇలా చేస్తే మీ ఇంటిపై శివానుగ్రహం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అంతటి శక్తి కలిగిన నారికేళ్ల దీపం ఈ రోజున వెలిగించండి, మనకు అద్భుతం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే కార్తీక మాసంలో మనకి చివరిన వచ్చేటటువంటి ఈ యొక్క అమావాస్య తిథి నాడు స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీరు చల్లుకొని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఏమిటంటే గనక చక్కగా స్త్రీలు పూజ చేసేటప్పుడు నిండు ముత్తైదువులాగా తయారు అవ్వాలి. చేతులకు నిండుగా గాజులు వేసుకుని, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని, కాళ్లకు పసుపు రాసుకుని, చీర కట్టుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి. పూజ గదిలో పూజ పటాలు శుభ్రం చేసుకోవాలి. శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడిచేసి ఆ తర్వాత శివపార్వతుల పటానికి గంధపు
బొట్లు పెట్టండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే గనక పూజ గదిలో ఉండే శివుని పటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు. కేవలం గంధం బొట్టు మాత్రమే సమర్పించాలి. ఎందుకంటే గనక శివుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని అందించే గంధం మాత్రమే సమర్పించాలి. ఇక ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏమిటంటే పరమశివునికి ఇష్టమైన పుష్పాలతో శివ పార్వతుల పటాన్ని నిండుగా అలంకరించండి. పరమశివునికి ఏమిటంటే నిండుగా అలంకరించుకోండి. బిల్వ పత్రాలు అంటే శివునికి ఎంతో ప్రీతికరమో కావున మనం బిల్వ పత్రాన్ని కూడా సమర్పించవచ్చు. నారికేళ్ల దీపం వెలిగించే రోజున మనం ఈ రోజున కొన్ని నియమాలు పాటించాలి. శివునికి ఇష్టమైన పత్రాలే కాకుండా పుష్పాలు కూడా సమర్పించే వల్ల పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది. బిల్వ పత్రం అందుబాటులో లేని వారు జిల్లేడు పూలు, గన్నేరు పూలు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలు కానీ శివునికి సమర్పించుకుంటే చాలా మంచిదన్నమాట. మీకు అందుబాటులో ఉండే పుష్పాలతో శివుణ్ణి పూజించడం వల్ల మీ వ్యాపారం చక్కగా సాగుతుంది. అంతేకాకుండా గన్నేరు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే కాకుండా శంకు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఇంటికి విపరీత సంపద వస్తుంది. జిల్లేడు పూలతో పూజిస్తే ఐశ్వర్యం, ఆస్తి వస్తుంది. వెలగ పండు శివునికి సమర్పిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. ఈ విధంగా మీరు శివ పార్వతులను నిండుగా అలంకరించుకోండి. శివుని పటం ఎదురుగా పద్మదళ అష్టం ముగ్గును వేయండి. అలాగే ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ లేదంటే గనక ఒక విస్తరాకు గాని పెట్టండి. స్త్రీలు ఈ యొక్క ప్లేటు పెట్టిన తర్వాత ఆ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయాలి. ఇలా రాసిన తర్వాత ఆ ప్లేటు పైన 3 గుప్పెట్ల బియ్యాన్ని పోసేసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్ప పెట్టి దీపాన్ని వెలిగించండి. ముందుగా ఒక మంచి కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయ మీద ఉన్న పీచుని తీయండి. శివునికి నమస్కారం చెప్పుకుని కొబ్బరికాయ పగలగొట్టి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసేసుకోండి. పక్కన పెట్టుకోండి. మీరు అంటే కొట్టే కొబ్బరికాయను 2 చిప్పలుగా అంటే 2 ముక్కలుగా ఏమిటంటే పగులుతుంది కదండి. పగిలిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప తీసుకుని పీచు తీసిన ఈ కొబ్బరి చిప్పను మొత్తాన్ని కూడా తీసుకుని బియ్యం పోసిన ప్లేట్ లో ఏమిటంటే గనక ముందుగా ఆ బియ్యంలో ఈ కొబ్బరి చిప్ప పెట్టేసి నమస్కారం చెప్పుకోండి. కొబ్బరి చిప్పకు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి. కొబ్బరి చిప్ప ఏమిటంటే గనక నువ్వుల నూనెను కానీ లేదంటే గనక స్తోమతకు తగ్గట్లుగా ఆవు నేతిని పోసుకున్న తర్వాత మీరు ఏమిటంటే దీపం వెలిగించుకోండి. ఇలా వెలిగించడం వల్ల కుజ దోషాలు, రాహు దోషాలు, శని దోషాలు కూడా తొలగిపోతాయి. జాతకంలో ఉండే అన్ని దోషాలు కూడా పోవడానికి ఈ కొబ్బరి దీపం చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని నారికేళ్ల దీపం అంటారు. అంతేకాకుండా డబ్బు సమస్యలు, అప్పుల బాధలు తీరడానికి, మనకి మంచిగా ఉండడానికి ఈ నారికేళ్ల దీపం ఉపయోగపడుతుంది. ఆవు నేతితో దీపం వెలిగిస్తే మనకు సంపద చేకూరుతుంది. ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. అద్భుత ఫలితాలు చూడగలుగుతాము. మీకు అందుబాటులో ఉండే నూనెతో ఏమిటంటే చక్కగా మీరు దీపాన్ని వెలిగించొచ్చు. 2 ఒత్తులు ఒకటిగా కలిపేసి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. 6 ఒత్తుల దీపం కూడా వెలిగించొచ్చు. 6 ఒత్తులు విడివిడిగా వేసేసి కూడా దీపం వెలిగించుకుంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి నారికేళ్ల దీపానికి నమస్కరించుకుని మీకున్న కష్టాలు త్వరగా తీరిపోవాలంటూ పరమశివుని యొక్క అనుగ్రహం కోసం నమస్కరించుకోండి. అలాగే ఈ నారికేళ్ల దీపానికి పూలు, అక్షితలు కూడా వేయండి. కొబ్బరికాయను పగలగొట్టి కొబ్బరి నీళ్లు వస్తాయి కదండి. ఆ నీటిని పూజ గదిలో నైవేద్యంగా పెట్టొచ్చు. కొబ్బరికాయ పగలగొట్టేటప్పుడు 2వ చిప్ప ఉంటుంది కదండి. ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి కొంచెం పంచదార కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించొచ్చు. ఈ నారికేళ్ల దీపానికి హారతి ఇచ్చి శివునికి నమస్కరించుకుని ప్రదక్షిణలు చేసిన తర్వాత పూజ ముగించుకోవాలి. ఈ అమావాస్య తిథి నాడు నారికేళ్ల దీపం ఇలా వెలిగిస్తే కుటుంబంలో ఉండే కష్టాలు తీరిపోతాయి. అద్భుతాలు జరుగుతాయి. మనం కొన్నిసార్లు దైవానుగ్రహం లేదంటూ బాధపడుతూ ఉంటాం కదండి. దైవానుగ్రహం కలగడానికి నారికేళ్ల దీపం ఐశ్వర్యం తెచ్చిపెట్టడానికి, చక్కటి అభివృద్ధి కలగడానికి మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. మనల్ని సమస్యల నుంచి బయటపడేస్తుందంటూ శాస్త్రం చెప్తుంది. కావున ఈ యొక్క దీపాన్ని ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసం చివరి రోజున వచ్చే అమావాస్య తిథి నాడు తప్పక గుర్తు పెట్టుకుని ఈ యొక్క దీపాన్ని వెలిగించుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.